రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. అన్నామలై మళ్ళా వార్తల్లోకి వస్తున్నాడు. అందరేమనుకున్నారంటే ఏప్రిల్ 19 తమిళనాడు పోలింగ్ జరిగింది. కోర్స్ అంతకుముందు ఒక 2-3 నెలలైతే ఛానల్స్ అయినా సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్ అసలు అన్నామలై లేకుండా జరగల. సరే, నేనేమనుకున్నా అంటే ఏప్రిల్ 19 తోటి ఇది తర్వాత గ్యాప్ వస్తుంది అనుకున్నా. ఆశ్చర్యం ఏంటంటే ఏప్రిల్ 19 ఆరంభం మాత్రమే, ముగింపు అనుకున్నాను, ఆరంభం మాత్రమే. వెంటనే ఆయన కేరళలో ప్రత్యక్షమయ్యాడు. అసలు రెస్పాన్స్ ఏంటి జనం? కేరళ త్రివేంద్రం వెళ్తే ఆయనకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ మాట్లాడే పద్ధతి, నేను అనుకోవటం ఇటీవల కాలంలో దక్షిణాదిన అంతగా అట్రాక్ట్ చేయగలిగినటువంటి నాయకుడు లేడు. అంతవరకు గ్యారెంటీ. అంటే ఉత్తరాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ దక్షిణాదిన మాత్రం ఈ రోజుకి అసలు అలా అట్రాక్ట్ చేయి, ఎక్కడికి వెళ్ళి ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. త్రివేంద్రం, పాల్ఘాట్, అక్కడ దాకా ఎందుకు, వయనాడ్, రాహుల్ గాంధీ పోటీ చేసిన వయనాడ్ నియోజకవర్గానికి కూడా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రసంగం కోసం ఎదురు చూసి చప్పట్లు కొట్టడం అనేది ప్రజలకు అలవాటైపోయింది. ఎందుకంటే అంత అద్భుతంగా ఆర్టికులేట్ చేయగలడు విషయాన్ని. ఎన్సైక్లోపీడియా, మాట్లాడట నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జిని సునిశితంగా పరిశీలించి దాన్ని ప్రజలకు వివరించటంలో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది తనకి. ఎవరైనా ఒప్పుకోవాలి. కేరళ అయిపోతే కర్ణాటకలో ప్రత్యక్షమయ్యాడు. కర్ణాటక దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, అది ఇప్పుడు జరగబోతుంది ఈరోజు ఎన్నిక, రెండిట్లో కూడా అన్నామలై ప్రత్యక్షమయ్యాడు. సో కాబట్టి అసలు ఆయన, సరే కర్ణాటక ఏమనుకున్నామంటే అది ఆయన కార్యభూమి, ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసింది అక్కడే కాబట్టి సహజంగా అతను కన్నడంలో కూడా మాట్లాడగలడు, అది కూడా ఉంది. సో కాకపోతే కేరళలో వెళ్ళాడు, కేరళలో అటువంటి రిసెప్షన్ వచ్చింది. ఇంతటితోటి ఇంకా నేను తర్వాత ఏమవుతుందో తెలియలేదు నాకు. సడన్గా తర్వాత ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. సోషల్ మీడియా, బీజేపీ సోషల్ మీడియా అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు ఆ పెద్ద ఆడిటోరియంలో జరిగింది. అసలు ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు. అదే రోజు సాయంత్రం ఢిల్లీ తమిళ సంఘం వాళ్ళు కూడా ఆయన్ని పిలిపించుకొని ఎక్కడ పెట్టారు తెలుసా మీటింగు? తల్కతోరా స్టేడియంలో పెట్టారు. తల్కతోరా ఇండోర్ స్టేడియంలో ఆయన అన్నామలై ఢిల్లీ తమిళ సంఘం మీటింగ్ జరిగింది, బీజేపీ మీటింగ్. అక్కడ నుంచి నెక్స్ట్ సర్ప్రైజింగ్గా నిన్న కరీంనగర్లో ప్రత్యక్షమయ్యాడు. కరీంనగర్ అది మారుమూల ప్రాంతం, జమ్మికుంటకి వెళ్ళాడు. జమ్మికుంటలో యువ సమ్మేళనంలో ప్రసంగించాడు. అక్కడి నుంచి రోడ్డునే నాగర్ కర్నూలు అంత దూరం ప్రయాణం చేసి దక్షిణ తెలంగాణకు వచ్చి ఉత్తర తెలంగాణ నుంచి నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గ అభ్యర్థి భరత్ తరఫున ప్రచారం చేశాడు. మరి ఈరోజు నాకు తెలియదు, ఎందుకంటే ఆయన మిగిలిన దక్షిణాదిలో ఒక ఆంధ్రానే మిగిలింది. కాబట్టి వాళ్ళ ఆంధ్రాలో ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో అబౌట్ హిజ్ ప్రోగ్రామ్. సో కాబట్టి నేను వీడియో చేసేటప్పటికి నాకు తెలియదు అది. అంటే ఢిల్లీ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు ఆయన. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్లో ఉచ్చిరాణి హిందీ కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, కానీ ప్రధానంగా ఇంగ్లీష్లోనే ప్రసంగించాడు. సో ఏది ఏమైనా ఇవాళ ఒక కల్ట్ లాగా అయిపోయింది అన్నామలై. నిజం, ఇది కల్ట్ లాగా అయిపోయింది. ఎందుకంటే బీజేపీలో నాకు తెలిసి ఎంతోమంది నాయకులు ఉన్నారు. స్టార్ క్యాంపెయినర్స్గా ఎలక్షన్ కమిషన్కి లిస్ట్ ఇచ్చే దాంట్లో చాంతాడంత లిస్ట్ ఉంటుంది. కాకపోతే అందరూ ఆకర్షితులు కాదు, అది మర్చిపోవద్దు. చాలామంది వాళ్ళకి గౌరవిస్తాం, వాళ్ళు మాట్లాడతారు బీజేపీలో, కానీ వీళ్ళు కొంతమందే దాన్ని నిజమైన స్టార్ క్యాంపెయినర్స్ అంటే. కోర్స్ ఎవరికైనా అందరికన్నా నంబర్ 1 అంటే ఇంకెవరు లేరు, నరేంద్ర మోడీ.
ఆయన మెస్మరైజ్ చేయగలడు జనాల్ని. ఆ తర్వాత అమిత్ షా, ఆ తర్వాత యోగి, హిమంత బిశ్వ శర్మ, అఫ్ కోర్స్ అధ్యక్షుడు ఉన్నాడు జేపీ నడ్డా. ఇప్పుడు ఆ తర్వాత కోవలోకి ఆల్ ఇండియా లెవెల్లో చేరాడు అన్నామలై. అది ఆయన స్టేచర్ ఇవాళ అతి తక్కువ టైంలో. ఎంత ఎంత అండి ఆయన? నాకు తెలిసి 4-5 సంవత్సరాలు కూడా అయిందో లేదు ఆయన. సో నేను ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తు రావట్లేదు. సో ఇవాళ అంత తక్కువ షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో బీజేపీలో జాతీయ స్థాయిలో ఇమేజ్ వచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది అన్నామలై ఒక్కడే. అది ఆయనకున్నటువంటి ఇది పర్టికులర్గా యూత్ ఇంటలెక్చువల్స్. ఎందుకంటే ఆయన అనర్గళం అండి. ఏం మాట్లాడుతున్నానండి, ఏ సబ్జెక్ట్ అయినా మీరు మాట్లాడండి, దానికి ఆన్సర్ చెప్పగలరు. అది చాలా అద్భుతంగా అవతల వాళ్ళని కన్విన్స్ చేయగల అద్భుతమైంది. కాకపోతే ఆల్ ఇండియాలో నాయకుడు కావాలంటే ఒక్కొక్కటి కావాలి. ఆయన హిందీ కూడా నేర్చుకోవాలి పూర్తిగా. ఎందుకంటే అది చాలామంది బీజేపీ నాయకులు ఆ, ఆ విధంగానే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు ఉన్నాడు, తెలుగులో హిందీలో కూడా మాట్లాడగలడు బాగా. కాబట్టి ఆ స్థాయికి మెల్లిగా ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాకపోతే వాళ్ళకుండే ఇబ్బందులు ఉంది తమిళనాడుకి. సరే, ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ అన్నామలై దక్షిణ భారతం వరకైతే బీజేపీలో నంబర్ 1 ఎవరన్నా ఉన్నారు అంటే బీజేపీలో ఇవాళ ఏకైక వ్యక్తి అన్నామలై. దక్షిణ భారతానికి తిరుగులేని నాయకుడు. అందరి వాడయ్యాడు, ఢిల్లీలో కూడా ఆకర్షితుడయ్యాడు. ఓన్లీ థింగ్ ఈజ్ టైం. ఇంకా మిగతా టైంలో ఇది ఎలక్షన్లో ఇవాళ అది చేస్తున్నాడు. మిగతా టైంలో ఇంకా క్యాంపెయిన్లు ఎక్కడెక్కడికి వెళ్తాడో నాకు తెలియదు. కానీ మొత్తం మీద హిందీ ఏరియాల్లో కూడా మెల్లిమెల్లిగా పాకుతాం గ్యారంటీ. కాకపోతే కొంచెం హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే అందుకని అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ దగ్గరే ప్రస్తుతం హిందీ ఏరియాస్లో చేయగలడు ఇప్పుడు ప్రస్తుతం. ఇది నాకేమనిపిస్తుందంటే ఎప్పటికైనా, అంటే నేను ఇప్పట్లో నేను అలా అంటలేదు, కానీ ఎప్పటికైనా బీజేపీలో దక్షిణాది నుంచి ఒక వ్యక్తి పిఎం అయ్యే అవకాశం ఉంది అంటే అది అన్నామలై. ఆ స్టఫ్ ఉంది. ప్రతివాడు కాలేడండి. వాళ్ళ మోడీ అయ్యాడంటే ఆయనకున్న స్టఫ్ వేరు. సో ఆ క్యాలిబర్ ఉండాలి. లేకపోతే ఎవరో 5-6 నెలలకి కోయిలేషన్ గవర్నమెంట్స్లో అయినట్టు అవుతారు. అది లెక్కలో కాదు. క్యాలిబర్ ఉండి ఇంత పెద్ద పార్టీలో కావాలంటే క్యాలిబర్ ఉండాలి. ఆ క్యాలిబర్ ఉన్న వ్యక్తి అన్నామలై. సో తర్వాత అయితే ఇప్పుడు నేను అనుకోవట్లేదు, ఆయన టార్గెట్ కూడా కాదు. ఆయన చాలా ఏజ్ ఉంది, చాలా ఏజ్ ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్ టార్గెట్ ఆయనది ఒకటే, తమిళనాడు ముఖ్యమంత్రి కావాలి. తమిళనాడు చేసుకున్న అదృష్టం అది. ఆయన అక్కడ పుట్టడం, మన ఆంధ్రాలో పుట్టుంటే ఆంధ్రాకు కూడా మరి చాలా అదృష్టం వచ్చిండేది. సరే, కానీ తమిళనాడు కాబట్టి తమిళనాడులోకి రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. చాలా నాశనం చేసి పెట్టారు ఈ ద్రవిడవేద పార్టీలు. సో కాబట్టి అక్కడ 2026కి ఆయనకి ఇమ్మీడియట్ టార్గెట్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించడం. అవుతాడు, గ్యారంటీ అవుతాడు. నేనైతే చెప్తున్నాను, ఈ విజయులు వీళ్ళందరూ వచ్చినా కూడా వాళ్ళు ఏ విధంగానూ ఆయన ఇంటలెక్చువల్ క్యాపబిలిటీకి సరిపోరు. అసలు ఆయనకి వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు ఏదో సినిమా సెలబ్రిటీ జనంలో దీని ప్రకారం రావటం తప్పితే సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళని ప్రజలు ఆకర్షిస్తారని నేను అనుకోను. ఆ రోజు వేరు, ఎంజీఆర్ టైం, జయలలిత టైం వేరు. ఇవాళ మాత్రం ఖచ్చితంగా కూడా అది అవసరం. న్యూ జనరేషన్ పీపుల్ చూస్తారు. సో ఆయనకు తిరుగుండదు. 2026 రేపే ఈ ఎలక్షన్ ఫలితాలు జూన్ 4వ తారీఖున చూడండి. 1వ తారీఖు ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి, జూన్ 4 రిజల్ట్స్ వస్తాయి. జూన్ 4 రిజల్ట్స్లో ఖచ్చితంగా కూడా తమిళనాట బీజేపీ బోనీ కొట్టబోతుంది. అన్నామలై ఎన్నిక కాబోతున్నాడు. దాంట్లో ఎవరికి ఎటువంటి డౌట్ ఉండాల్సినటువంటి పని లేదు. ఇంతకీ చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఎన్నికల స్పెషాలిటీ అని ఎవరన్నా ఏదన్నా అడిగితే, ఎప్పుడైనా అడిగితే నాకు అనిపిస్తుంది ఒకే ఒక్కటి, 2024 ఎన్నికల స్పెషాలిటీ ఏంటంటే అన్నామలై జాతీయ స్థాయిలో ఎమర్జీ కావటం బీజేపీలో. ఇంతకు మించి ఇంకేం లేదు. మిగతా మోడీ గెలవటం అనేది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక అన్నామలై బీజేపీ జాతీయ నాయకుడు.
ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.